వాళ్ళకి కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వాళ్ళకి కూడా స్పష్టముగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే బైబిల్ని ఆ రకంగా మనం ఏం చేయాలంటే చదవాలి. మనము మనం ఏంటంటే మనసులో పెట్టుకోవాలి. హల్లెలూయా. బైబిల్ని కేవలము పెదాలతో చదివి వదిలేయటం కాదు, కానీ మనసులో పెట్టుకోవాలి వాక్యాన్ని. ఎక్కడ? మనసులో. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట అంటారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగని. ఏం చేయాలంట? మాటలకు చెవి ఒగ్గాలంట. కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకూడదు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. హల్లెలూయా. అంటే మన కన్నుల ఎదుట నుండి ఏం చేయాలి? వాటిని తొలగిపోనివ్వకూడదు. అంటే వాటిని మన కన్నుల ఎదుట మనము ఉంచుకోవాలి, పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. అంటే మన హృదయంలో వాటిని ఏం చేసుకోవాలంటాడు? భద్రము చేసుకోవాలి అంటాడు. హృదయంలో భద్రం చేసుకోవటం అంటే ఏంటి? హృదయంలో భద్రం చేసుకోవటం అంటే దాన్ని కంటతా చేసి ఆ వాక్యాన్ని మర్చిపోకుండా పెట్టుకోవటం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకు కొన్ని వాక్యాలే మనకి గుర్తుంటాయి. అవి ఎందుకు? మనం పదే పదే వింటుంటాం కాబట్టి చాలామందికి చదవాల్సిన అవసరం కూడా లేదు అవి కంటతా చేయటానికి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అనగానే బైబిల్ తిప్పకుండా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని మొదలు పెడతారు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అంటే చెబుతారా? ఎవరైనా చెబుతారా? చూసిగా చూడకుండా చెప్పాలి. చూడకుండా ఎవరు చెప్పరు. పోనీ 17 వద్దు, 15 చెబుతారా? 16 ఎందుకు మరి? అంటే ఆ వాక్యము చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్పించారు, లేకపోతే పెద్ద అయిన తర్వాత చర్చిలో కూడా పదే వింటాం. బయట సువార్త కూడికలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పదే చెప్పే వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇదే. ఇంకా ముందే వెనకేముంది ఇవన్నీ చూడరు. అంటే అది ఇంపార్టెంట్ వాక్యమే. యోహాను సువార్త మొత్తాన్ని లేదా బైబిల్ మొత్తాన్ని క్లుప్తీకరిస్తే ఆ వాక్యమే బైబిల్ మొత్తానికి సారాంశం. కానీ దాని పైనేముంది కిందేముందో చాలామంది పట్టించుకోరు. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అనగానే ఎంతమంది చెబుతారు? ఏ భేదమును లేదు అని చెప్పి అందరూ చెబుతారు. 3:24 చెప్పమంటే 100 మంది చెప్పిన వాళ్ళలో కూడా ఒక్కరు కూడా దానికి మళ్ళీ చెప్పలేదు. 24లో ఏముంటుంది? 24 ఏముంటుందో తెలియదు, 22 ఏముంటుందో తెలియదు. 24 ఏముంటుంది? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. అంటే 3:23తో ఆగిపోతే నువ్వు ఎక్కడ ఆగిపోతావంటే లోకము, పాపము, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారనే దాని దగ్గర ఆగిపోతావు. కానీ 24 కూడా చదివితే నీకేమర్థమవుతుందంటే అందరూ పాపం చేసినా యేసు ప్రభువుని నమ్మిన వాడు నీతిమంతుడు అని అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే 23 దగ్గరే నువ్వు ఆగకూడదు. 24 కూడా వస్తే దాని అర్థము, పూర్తి అర్థము నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ రకంగా మనం ఏం చేయాలంటే బైబిల్ని చదవాలి. బైబిల్ని మనము అన్నీ ఏది ఎప్పుడు ఎక్కడ అడిగినా కానీ మనము అంటే బైబిల్ అంటే ఎట్లాగంటే ఇప్పుడు పలానా వచనం చెప్పండి టక్కుని చెప్పటం అది మాత్రమే కాదు. బైబిల్ నీకు ఎప్పుడు అర్థమైందని గుర్తంటే ఒక అధ్యాయం నీకు చెప్పి ఆ అధ్యాయంలో కొద్దిగా సారాంశమన్నా చెప్పగలిగినట్లయితే అప్పుడు నీకు బైబిల్ వచ్చినట్లు, అర్థమైనట్లు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి లూకాసు వార్త 15వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది అని అడిగితే తప్పిపోయిన వాటి గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది అంటే యేసు ప్రభు అంచె దినాల గురించి, రాకడను గురించి, వీటన్నిటి గురించి, సంభవాల గురించి చెప్పాడు. ఇలాగ ఒక అధ్యాయం మనం విన్నప్పుడు ఆ అధ్యాయంలో ఉన్న పూర్తి సారాంశం అనేది ఒక మాటలో మనము క్లుప్తీకరించి చెప్పగలిగితే అప్పుడు కూడా మనకేమైనట్టంటే మనకు వచ్చినట్లే అది. హల్లెలూయా. అప్పుడు కూడా మనము బైబిల్ని మనం పఠిస్తున్నట్టే, నేర్చుకుంటున్నట్లే. హల్లెలూయా. అంతేగాని అది ఒక ఆచారంగా మనము దాన్ని బైబిల్ని చదవకూడదు.
బైబిల్ని మెసేజ్ కూడా చాలామంది ఎందుకు ప్రిపేర్ అవుతారంటే మెసేజ్ చెప్పాలని ప్రిపేర్ అవుతారు. అంటే చాలాసార్లు మెసేజ్ చెప్పాలని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు బైబిల్ని ప్రతిసారి చదివితే. దేనికంటే మెసేజ్ చెప్పటానికి నీకు బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు ఆ వారమంతా ఏదైతే చదివావో ఆ వారంలో నువ్వు నేర్చుకున్నదే ఆ రోజున అక్కడ ప్రసంగంగా దేవుడు నీ చేత చెప్పిస్తాడు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ప్రసంగం చూసుకోవటం మంచిదే, కానీ సడన్గా చెప్పాల్సిన పరిస్థితుల్లో చాలామందికి ఏంటంటే తడబడతారు. చాలామందికి చెప్పటం అంతగా రాదు. అప్పుడు అలాంటి సమయాల్లో ఏంటి, నువ్వు కనుక ముందు నుంచే చదువుకుంటూ ఉంటే ఆ సమయానికి ఏదో ఒకటి నువ్వు చెబుతావు, దేవుడు నీతో మాట్లాడింది. హల్లెలూయా. మనకు ఒకటి తెలుసు కదా, ఒక ఆయన బైబిల్లో ఏం చేశాడంట, పుల్ల పెట్టుకొని వచ్చాడంట. ఎక్కడ ఏ రిఫరెన్స్ కోసం ఆ రిఫరెన్స్ పెట్టుకొని వస్తే అవి మొత్తం ఏమైనాయి, పిల్లోడు ఏం చేశాడంట, వాళ్ళ ఇంట్లో పిల్లోడు మొత్తం తీసి ఆడుకొని పారేసాడంట. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏంటంటే ప్రసంగం నడవట్ల. ఎందుకు? పెట్టిన పుల్ల కనపడట్లేదు. ఆ పుల్ల ఇలా తిప్పితే ఆ వచనానికి వెళ్ళిద్ది. పుల్లలు లేవు, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు, ఏదేదో చెప్పాడంట. అంటే ఏంటి, ఇది వచనాలన్నీ మీ మీద కుమ్మరించటం ప్రసంగం కాదు, లేదా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పటం కాదు, ఆచారం కాదు ఇది. వాక్యము అంటే ఏంటి అంటే అది జీవితాన్ని మార్చేది. హల్లెలూయా. జీవితాన్ని మార్చేది ఏ విధంగా ఉంటుందంటే రేమా వర్డ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటే ఏంటి రేమా వర్డ్ అంటే అప్పటికప్పుడు దేవుడు మీతో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు ప్రిపేర్ అయ్యి వచ్చిన దానికన్నా కొన్ని పాయింట్స్ ఎక్కువ చెబుతాం. ఆ పాయింట్స్ ఏంటి? రేమా వర్డ్ అంటే మీకు కావాల్సినది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని అర్థము. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రిపేర్ అయిన దాన్ని కూడా మా ఊహకు అందదు, అలాగా దేవుడు మాట్లాడిస్తాడు. హల్లెలూయా. అంటే బైబిల్లో కూర్చొని చదివేటప్పుడు వచ్చే మర్మాల కన్నా ఇక్కడ నిలబడి చెప్పేటప్పుడు కొన్ని మర్మాలు వస్తాయి, అవి మాకు కూడా తెలియదు, అది దేవుడు మాట్లాడించేవి. పరిశుద్ధాత్ముడి అభిషేకం కింద మాట్లాడుతున్నప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఉదాహరణకి ఏంటంటే పోయిన పెంతెకోస్తు దినం రోజు వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు, అది నేను ముందు ప్రిపేర్ అవ్వలేదు. ఏంటిదంటే ఆ మాట అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే అది వారు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరు విన్నారంట? ఆ చుట్టుపక్కల దేశాలు లేకపోతే ప్రదేశాలన్నిటిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ భాషను వాళ్ళు విన్నారు. వినేమయ్యారు, ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళ సొంత భాష మాట్లాడటం విన్నారు వాళ్ళు. కొంతమంది వినేం చేయారు, విస్మయం పొందారు, విభ్రాంతి చెందారు. దానికన్నా ముందు ఈ భాషలు మాట్లాడిన వాళ్ళు ఏమిన్నారు, ఆకాశం నుండి దేవుని ఊపిరి వంటి ఒక శబ్దాన్ని వాళ్ళు విన్నారు. అంటే ఊపిరి అంటే ఏంటి బైబిల్లో? దేవుని వాక్కు, దేవుని మాట. ఏంటిది? బ్రెత్ ఆఫ్ గాడ్ అంటాడు. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. అంటే ఆవేశము అంటే అక్కడ లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే బ్రెత్ ఆఫ్ గాడ్, అంటే దేవుని ఊపిరి వలన కలిగిన ప్రతి లేఖనం. అంటే లేఖనము దేని వలన కలిగింది? దేవుని ఊపిరి వలన, దైవావేశం వలన కలిగింది. అంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నారో, దేవుని ఊపిరిని విన్నారో, వీళ్ళు మాట్లాడేది ప్రజలు వింటున్నారు. ఏ ప్రజలు? చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చిన ప్రజలు వింటున్నారు. అంటే అక్కడ దేవుడు ఏం మాట్లాడాడంటే ఆ రోజున, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ముందు వింటావో తర్వాత నువ్వు మాట్లాడేది అనేక ప్రదేశాల ప్రజలు వింటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని దేవుని దగ్గర మనం వినాలి, తర్వాత ప్రజలు మన దగ్గర వింటారు. హల్లెలూయా. దేవుని దగ్గర మనం వినకుండా ప్రజలకి చెప్పాలనుకుంటే, దేవుడు చెప్పాలనుకున్నది మనం ప్రజలకి చెప్పం, కానీ మనం చెప్పాలనుకున్నది మనం ప్రజలకి చెబుతాము. అందుకే చాలామంది వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు ప్రజలకి చెబుతున్నారు ఈ రోజుల్లో. ఓకే. ఈ వారం ఒక న్యూస్ హైలైట్ అయింది. మెక్సికోలో ఒక చర్చిలో పాస్టర్ ఏం చేస్తున్నాడంట, పరలోకంలో స్థలాలు అమ్ముతున్నాను, మీరేం చేయాలంటే $100 తీసుకొని వస్తే మీకు ఒక స్క్వేర్ మీటర్ అంటే చదరపు అడుగు, స్క్వేర్ మీటర్ మీకు అమ్ముతాను అని చెప్పాడంట. ఎంత చెప్పాడంట? $100. $100 అంటే
మన మన ఇండియన్ కరెన్సీలో 8,200 దాదాపు 8,000 రూపాయలు. అంటే ఇతను ఏం చేస్తున్నాడు, పరలోకంలో స్థలాలు అమ్ముతున్నాడంట. ఈ 8,200 పెడితే మీకు దేవుడికి క్లోజ్గా ఉండే ఒక ఏరియాని నేనేం చేస్తాను, మీకు అపాయింట్ చేస్తానని చెప్పి అంటున్నాడంట. ఇది ఎంతమంది నమ్ముతారు మీలో? ఎంతమంది పరలోకంలో స్థలాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి చేయొద్దండి. కొంతమంది ఎత్తున్నారు. పరలోకంలో ఎంతమందికి స్థలం కావాలి? ఎన్ని ఎకరాలు కావాలి? 1 ఎకరం సరిపోయిద్దా? అంటే దేవుడు ఆయన ఏమంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను అన్నాడు. అంటే స్థలం ఉంది మన కొరకు, స్థలం కావాలి మనందరికీ. కానీ ఈయన చెప్పిన పద్ధతిలో కాదు, మనం కొనుక్కోవటం కాదు అక్కడ స్థలాలు. హల్లెలూయా. దేవుడే మన కొరకు సిద్ధపరిచాడు అక్కడ స్థలాలు. దేవుడే మనకి ఇస్తాడు, డబ్బులు పెట్టుకునేది కాదు. ఇక్కడ కరెన్సీ అక్కడ పనిచేయదు. హల్లెలూయా. అక్కడ విశ్వాసం ఇక్కడ పనిచేసిద్దేమో కానీ ఇక్కడ కరెన్సీ అక్కడ పని చేయదు. ఇవన్నీ ఏంటంటే సంఘంలోకి వీళ్ళందరూ తీసుకొని వచ్చేసారు వీటన్నిటిని. అంటే వీళ్ళు బాగా డబ్బు చేసుకున్నారంట. అవన్నీ చెప్పి జనాలు నమ్ముతారుగా, చాలా చాలా సులభంగా నమ్ముతారు కదా. సత్యాన్ని నమ్మిన దానికంటే అబద్ధాన్ని చాలా సులభంగా నమ్ముతారు. కాబట్టి చాలామంది ఏం చేశారు, డబ్బులు తీసుకొని వస్తే కొనుక్కున్నారు స్థలాలు. అది ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు. ఈ వారం అంతా అన్ని న్యూస్ ఛానల్స్లో, న్యూస్ సైట్స్ కూడా ఇండియాలో, అంటే మన భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ సైట్స్ ఉంటాయి. అంటే ఈ వెబ్సైట్స్లో, న్యూస్ ఛానల్ వెబ్సైట్స్లో కూడా రాశారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఇతర మతస్థులు క్రైస్తవ్యాన్ని తిడుతున్నారు, క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు. అంటే వీళ్ళని బట్టి ఏమవుతుందంటే, ఇలాంటి కొంతమందిని బట్టి మొత్తాన్ని వాళ్ళు అంటానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి సంఘంలోకి ఏం తీసుకొచ్చారంటే ఇలాంటివన్నీ తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఆచారాలు. ఇంకా సంఘంలో ఏమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం ఆచారాలు కాదులే అనుకుంటున్నవి కూడా ఆచారాలుగా మనలో ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనం అవి కాదులే, ఇవన్నీ సింపులేలే, నార్మలేలే అనుకుంటాం. కానీ అవి నిజమైన ఉద్దేశానికి మనల్ని దూరం చేస్తాయి, నిజమైన పర్పస్ నుంచి మనల్ని లాక్కెళ్ళిపోతాయి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి సంఘాల్లోనే. ఇప్పుడు కొన్ని సంఘాల్లో అప్పట్లో, అవి రిఫార్మేషన్ జరగకముందు రోజుల్లో సంఘము అంటే ఒకటే అనుకునేవాళ్ళు. ఆ సంఘంలో ఏమమ్మేవాళ్ళు, పాప పరిహార పత్రాలు అమ్మేవాళ్ళు. లేకపోతే ఒక వ్యక్తి లోపల కూర్చొని ఉంటే ఆ వ్యక్తి చెవులో వెళ్ళి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు చేసిన పాపాలన్నీ చెప్పేవాళ్ళు. ఇట్లాగ ఆచారాలు ఇవన్నీ మనుషులు కల్పించినవి. బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఇవన్నీ లేవు. బైబిల్లో లేనివి ఇవన్నీ మనుషులు కల్పించినవి. మనకి బయట చాలా ఉన్నాయి. ఆ బయట ఉన్న వాటితోనే మనము తట్టుకోలేకపోతున్నామంటే ఇంకా సంఘంలోకి వస్తే యేసుప్రభుని నమ్ముకున్నా కూడా ఇవన్నీ మనకేంటంటే ఒక ఆచారాలుగా మిగిలిపోయినాయి. మనకి బయట ఏమున్నాయి ఒకసారి ఉదాహరణకు చూడండి. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 16వ వచనము చూడండి. పైన ఏం చెబుతాడంటే, పైన కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భము యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, అందరి ప్రధానుల్ని, అధికారుల్ని నిరాయుధులు అంటే ఆయుధం లేని వాళ్ళగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడు. అంటే సిలువతో మొత్తాన్ని జయించేశాడు. ధర్మశాస్త్ర పద్ధతుల్ని, ఆచారాలని, వీటన్నిటినీ కొట్టేసి చేశాడు. కాబట్టి అంటాడు ఇప్పుడు, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినముల విషయములలో అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచుచున్న వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవ్వడును
చూడండి, శిరస్సును హత్తుకొనని వాడెవ్వడు మీ బహుమానమును అపహరింపనీయకుడు. అంటే ఎవరైనా వచ్చి పద్ధతులు ఆచారాలు మీకు బోధించి, శిరస్సు అంటే ఎవరు, యేసు ప్రభువుని పట్టుకోకుండా మీకు ఇవన్నీ బోధించి ఏం చేస్తారు, మీరు కూడా వాటిని పాటిస్తే మీరు బహుమానాన్ని పోగొట్టుకుంటారు. మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. అంటే ఇలా ఇవన్నీ ప్రవేశపెట్టి, ఆచారాలు, అన్నపాల ఈ యొక్క విషయాలన్నీ ప్రవేశపెట్టి ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా మీరు చూసుకోండి అని చెప్పి చెబుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ పద్ధతులన్నీ మీరు పాటించడానికి అవకాశం లేదు. ఆచారాలు పాటించడానికి మనకి ఆస్కారం లేదు. హల్లెలూయా. అదేదైనా సరే మనకి భయము. చాలామంది ఎందుకు పద్ధతులు ఆచారాలు పాటిస్తారంటే భయము. దేనికి పాటిస్తారు? ఏదో కలుగుతుంది అనే ఆపేక్ష కన్నా ఏదో జరుగుతుంది అనే భయమే. నిజమా కాదా చెప్పండి, మీరు మాట్లాడాలి. ఆచారాలు ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనం చాలామంది వాస్తు ఫాలో అవుతారు. దేనికి ఫాలో అవుతారు? అక్కడ పెడితే, ఆ డైరెక్షన్లో పెడితే ఏదో జరుగుతుంది అనే దానికన్నా పెట్టకపోతే ఏదో అపాయం కలుగుతుంది అనే భయంతోనే కదా. అదే ఎక్కువ ఉంటుంది ప్రిడామినెంట్గా. ఇది ఇక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, గుమ్మం అటువైపు తిప్పాలి, లేకపోతే బరువుని తీసుకెళ్ళి ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ పెట్టాలి, అది పెట్టాలి అంటే వాళ్ళని తృప్తిపరచాలి. ఎవరిని? అష్టదిక్పాలకులు ఉంటారు కదా. అష్టదిక్పాలకులు అంటే మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? మొత్తం ఎన్ని దిక్కులు? 4 దిక్కులు, 4 మూలలు ఉంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మళ్ళీ 4టి మధ్యలో మూలలు ఉంటాయి కదా. ఆ మూలలకి అంటే ప్రతి ఒక్క దిక్కుకి ప్రతి ఒక్క మూలకి ఒక దేవుడు వాళ్ళకి ఉంటాడు. వీళ్ళందరిని ఏం చేయాలంటే తృప్తిపరచాలి. తృప్తిపరచడానికి ఇది వాస్తు అనేది వాళ్ళకి ఉంది. మనకి 8 మంది దేవుళ్ళు మనకి లేరు 8 దిక్కుల్లో. హల్లెలూయా. ఏ దిక్కు తిరిగినా మనకి ఒకే దిక్కు, ఆయనే మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకి అది ఫాలో అవ్వాల్సిన అవసరము లేదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మంచి రోజులు చూస్తారు. ఏం చూస్తారు? మంచి రోజులు చూస్తారు. అంటే ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే ఏ రోజు పడితే ఆ రోజు చేస్తారా? చేయరు. దేవుడు ఏమంటాడంటే అన్ని దినాలని సృజించి ఏమంటాడు? చివరిలో ఏమంటాడు? ఇది మంచిది, ఇది మంచిది. ఈరోజు చెట్లను సృజించి ఇది మంచిది అంటాడు. రేపు లేకపోతే ఆకాశ పక్షుల్ని, వాటిని, భూజంతువుల్ని, సముద్రాన్ని, సముద్రంలో తిరిగే జంతువుల్ని సృజించి ఇది మంచిది అంటాడు. అన్ని రోజులు మంచివి అంటాడు ఆయన. కానీ మనుషులు ఏం చేశారు? ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది, ఆ రోజు పెట్టుకోండి. పాస్టర్లు కూడా చెబుతున్నారు ఇది. ఏమని? ఆ రోజు మంచిది కాబట్టి ఆ రోజు మీరు పెట్టుకో. చాలామంది పాస్టర్లు ఏంటంటే కొంతమందికి డేట్లు ఉండవంట. డేట్లు ఉండక ఏం చెబుతారు వీళ్ళు? ఆ రోజు మంచి రోజు, ఎందుకు? ఆ రోజే వీళ్ళకి ఖాళీ ఉంది కాబట్టి ఆ రోజు మంచి రోజు, ఆ రోజు ప్రార్థన పెట్టుకోండి అంటారంట మీ ఇంట్లో. ఎందుకు? మిగతా రోజుల్లో వీళ్ళకి ఏం లేవు, డేట్స్ లేవు కాబట్టి. అంటే ఏంటి? మంచి రోజు, చెడ్డ రోజు ఇవి చూస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఒక రోజు యాక్సిడెంట్ అయిందనుకోండి, మంచి రోజు తీసుకెళ్దామని ఇంట్లో పెట్టుకుంటారా? మంచి రోజు తీసుకెళ్తే మంచి నాణ్యమైన వైద్యం చేస్తారు. ఇది చెడ్డ రోజు అని చెప్పి చేస్తారా? ఎవరికైనా యాక్సిడెంట్ రోడ్డు మీద పడితే చెప్పండి, మాట్లాడాలి. ఆ సమయంలో ఇవేం మనకి ఆలోచనలు ఉండవు. వాడు పడ్డాడా వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. లేకపోతే అక్కడ ఎవరైనా సిద్ధాంతి వీళ్ళందరూ వచ్చి ఆగాగు ఇది మంచి రోజు కాదు, మంచి రోజు చూసి ఫోన్ చేద్దామంటే వాడిని ఏమంటారు? ఇతను హాస్పిటల్కి వెళ్ళేదాకా కొడతారు. అంటే ఏంటి? అక్కడ మంచి రోజులు అవేం పనికిరావు. మీరేదన్నా అర్జెంటుగా కావాల్సిన పని ఉంటే అది కూడా మంచి రోజు చూసుకోరు మీరు. కానీ ఏంటి? ఒక మనిషిని బతికించడానికి మంచి రోజు చూడట్లేదు, బతికున్న మనుషులు బతకటానికే మంచి రోజులు చూస్తున్నారు. అంటే ఒక చచ్చిపోయేవాడు యాక్సిడెంట్ అయ్యి ఇంకో అరగంటలో పోతాడు అంటే వాడిని 10 నిమిషాల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి మంచి రోజులు చూడరు. కానీ ఆల్రెడీ బతికున్నాడు, వాడు బతికుండాలి అంటే దానికోసం మంచి రోజులు మీరు
చూస్తారు. అంటే ఇక్కడ మంచి రోజులు ఇవేమీ లేవు, అన్ని రోజులు మంచివే. హల్లెలూయా. చేసే పని మంచిదైతే మనం చేసే రోజు ఏదైనా సరే అది మంచిగానే జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగే ఇంకా మాట్లాడుకుంటూ పోతే అబ్బో బీభత్సంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం పొద్దున్నే లేచి టీవీ పెడితే టీవీలో ఒక స్క్రోలింగ్ వస్తుంటుంది. ఏంటి ఆ స్క్రోలింగ్ అంటే, ఈ రంగు రాళ్ళు మీరు మీ చేతికి ధరించండి, మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది, శుభమే జరుగుతుంది అని మనకు వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్కి కొట్టి మనము చేస్తాం. మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? మీ జీవితంలో అనారోగ్యం ఉందా? మీ జీవితంలో ఎదగట్లేదా? ఉద్యోగంలో ఎక్కడున్నారో అక్కడే ఉన్నారా? ఇదిగో ఈ రంగురాయి, ఇది పెట్టుకున్న వాళ్ళు ఒక 10 మంది వస్తారు వరుసగా. వాళ్ళు చెప్తారు, ఒకప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను, ఇది పెట్టుకోగానే బీభత్సమైన ఆరోగ్యం వచ్చింది, 200 ఏళ్ళు బతుకుతానన్న నమ్మకం వచ్చింది. ఇట్లాంటివన్నీ చూడగానే మనకు కూడా ఏంటంటే చాలా అద్భుతంగా అనిపించి మనం కూడా ఆర్డర్ చేస్తాం, పెట్టుకుంటాం, అవి వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, నీ జీవితం మారాలంటే ఈ రాయి పెట్టుకో, నీ జీవితం మారాలంటే ఆ రోజు పని పెట్టుకో, నీ జీవితం మారాలంటే ఇదిగో ఈ వాస్తులో ఇది పెట్టుకో అంటారే కానీ, నీ జీవితం మారాలంటే నీ పేరు మార్చుకో అంటారు, నీ పేరులో ఉన్న సంఖ్యలు మార్చుకో అంటారు, నీ చేతికి ఉన్న ఉంగరాలు మార్చుకో అంటారు. కానీ నీ జీవితం మారాలంటే నీ బుద్ధి మార్చుకో అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా చెప్పేది ఎవరంటే కేవలము దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఏదో మార్చుకున్నంత మాత్రాన మన జీవితం మారదు. మన బుద్ధి మార్చుకుంటే మన జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఎవ్వరునూ అపహరింపనీయకుడి. ఇవి బయట ఉన్నవి చెప్పా, బయట ఉన్నవి ఇవన్నీ. కానీ లోపల ఉన్నవి ఇంకా ప్రమాదకరమైనవి. ఏ లోపల? సంఘము లోపల ఇంకా చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి. వీటికన్నా ప్రమాదకరమైనవి దుర్బోధలు, అబద్ధ బోధలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి చేత ఎవ్వడు మీకు అపహరించకుండా మీ బహుమానాన్ని మీరేం చేయాలి? మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈరోజు దేవుడు మనతో ఈ విషయాలు కొన్ని మనతో మాట్లాడాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇప్పటిదాకా చెప్పింది మామూలుగా ముందు మాటలే, కానీ కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 18వ అధ్యాయంలో ఏమవుతుందంటే బయలు ప్రవక్తలు ఉంటారు. ఎవరు? బయలు ప్రవక్తలు. ఎంతమంది? 400 మంది బయలు ప్రవక్తలు. వీళ్ళకి ఇంకా ఒక వ్యక్తి ఉంటాడు, దేవుని ప్రవక్త. ఆ పేరు చెప్పండి. ఏలియా. వీళ్ళకి ఏలియాకి మధ్య ఒక సంఘర్షణ అక్కడ జరుగుతుంది 18వ అధ్యాయంలో. అక్కడ ఏం చేస్తారు? ఒక పెద్ద బలిపీఠాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి వీళ్ళందరూ వాళ్ళ దేవతలకు వాళ్ళు ప్రార్థిస్తారు, మొక్కుతారు, అరుస్తారు, కేకలు పెడతారు. కానీ అగ్ని దిగిరాదు, ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క వాటిని దహించదు. ఇప్పుడు ఏలియా వస్తాడు. ఏలియా వచ్చి ఏం చేస్తాడంటే దేవునికి మొరపెట్టగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన మొర విని ఆకాశం నుండి అగ్నిని పంపించి అక్కడ ఉన్న వాటిని అంతటిని ఏం చేస్తాడు? దహించి వేస్తాడు. హల్లెలూయా. దహించి వేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ విషయము ఎవరికి తెలుస్తుంది? యెజెబెలు. ఇప్పుడు చూడండి 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలను, చూడండి ఆ ప్రవక్తలందరిని ఏం చేశాడంట? చంపించేశాడు. దేనికి చంపించాడు? ఇంత క్రూరమా అని మనం అనుకోవచ్చు. దేనికంటే అప్పుడు ఉన్న శిక్ష అలాంటిది. వీళ్ళని బతకనిస్తే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో 10 మందిని వీళ్ళు చెరుపుతారు. ఈ ప్రవక్తలందరూ వెళ్ళి ఇంకో 10 మందిని ఏం చేస్తారు? చెరుపుతారు. ఇప్పుడు మనకి బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఎంత ఆలోచించినా అంతు చెక్కవు కొంతమందికి. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? అందరినీ, అశూరీలందరినీ ఏం చేయమన్నాడు? అందరినీ, ఒక్కళ్ళను కూడా, ఆఖరికి జంతువుల్ని, పసిపిల్లల్ని కూడా వదలకుండా ఏం చేయాలన్నాడు? సంహరించాలన్నాడు. అంటే ఇంత క్రూరంగా ఉంటే, అంటే ఒక జెనోసైడ్ని ఆయన ఏం చేశాడు? ప్రకటించాడు. జెనోసైడ్ అంటే ఏంటంటే
ఊచకోత తెలుగులో చెప్పాలంటే. అంటే ఒక ఒక కమ్యూనిటీ అంతటినీ లేకుండా చేయమని దేవుడు చెప్పాడు. ఇది దేవుడికి ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తారు. ఇది దేవుడికి ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించేదానికన్నా మనం ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలందరూ ఏ రీతిగా ఉన్నారంటే, ఇప్పుడు ఆ పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే ఏమవుతారు? వీళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు నడిచిన బాటలోనే వీళ్ళు కూడా నడుస్తారు. ఇవన్నీ జరుగుతాయి కదా, ఒక రిపిటేటివ్ అయిపోతుంది కదా. అంటే తరతరాలు ఏమవుతుంది, మరలా ఇంకా తరము పెరుగుతుంది. కాబట్టి దేవుడు అది చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రవక్తలందరినీ హతం చేసిన తర్వాత ఏలియా చేసినదంతా, అతడు ఖడ్గము చేత చంపిందంతా యెజెబెలుకు, ఆహాబు యెజెబెలుకు చెప్పాడంట. యెజెబెలు ఒక మాట అందంట. ఇప్పుడు చూడండి యెజెబెలు ఏమందో, ఒక దూత చేత, చూడండి ఏలియా దగ్గరికి ఒక వర్తమానం పంపించింది ఒక దూత చేత. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయు గాక. ఏమేమో ఛాలెంజ్ చేస్తుంది. అంటే నిన్ను కనుక నేను చంపకపోతే దేవుడు నాకు అపాయం కలగజేయాలి. అంటే ఒక ఒట్టు పెట్టుకుంటుంది, నిన్ను ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పి అంది. ఇప్పుడు ఇంత గొప్ప ప్రవక్త చూడండి, తర్వాత చదవకుండా అక్కడ వరకు చదివి ఆగిపోండి. తర్వాత ఏం జరిగింది అనేది అనవసరం. ముందు జరిగిన దాన్ని బట్టి, ముందు అధ్యాయంలో ఏలియా చూపించిన రోషాన్ని బట్టి ఈ అధ్యాయంలో ఏలియా ఎలా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటాం. చెప్పండి, ఎలా ఉండాలనుకుంటాం మనం? ముందు అధ్యాయంలో ఏలియా చూపించిన రోషాన్ని బట్టి, ఆ పౌరుషాన్ని బట్టి, దేవుడి కొరకు నిలబడిన తీరును బట్టి, విధానాన్ని బట్టి, ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అంటే నిన్ను చంపేస్తా అంటే, అది కూడా ఒక రాజు సంబంధించిన వ్యక్తి అంటే ఏమనాలి? గత అధ్యాయాన్ని చూసుకుంటే ఇంకా ధైర్యంగా ఉండాలా లేదా? చంపుకుంటే చంపుకో, దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పి ధైర్యంగా నిలబడాలని మనం కోరుకుంటామా? ఈ ఫస్ట్ టైం బైబిల్ చదివితే ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి ఆగితే తర్వాత అదే ఉంటుందేమో అని అనుకుంటాం, 18వ అధ్యాయం చదివి కిందకి వెళ్తుంటే. కానీ కిందకు వచ్చి చూడండి ఏమవుతుందో. కాబట్టి నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, చూడండి ఈ మాట విన్న వెంటనే ఏలియాకి ఏమైందంటే భయం పుట్టింది, నిరాశ చెందాడు. వెంటనే ఏం చేశాడంట? ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడంట. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? ఇంకేమంటాడు చూడండి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, చూడండి, ఐఎమ్ నో బెటర్ దెన్ మై 4 fathers. అంటే నేను నా తల్లిదండ్రులు, అంటే నా తండ్రుల కంటే నేను గొప్పవాడిని కాదు. ఇప్పటిదాకా ఎనఫ్ ఫర్ దిస్ అంటాడు, ఇంతవరకు చాలు. అంటే ఇప్పటిదాకా చేసింది చాలు. ఆమె నన్ను చంపుతానంది, ఇంతవరకు చేసింది చాలు. చూడండి, నా ప్రాణం తీసుకో అని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. అంటే నా ప్రాణం తీసేసుకో, ఆమె తీసుకోకముందే నువ్వు నా ప్రాణాన్ని తీసుకో. అంటే ఎంత నిరాశ చెందాడు చూడండి ఆ మాట వలన. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు చదివితే అక్కడ మీకు ఒక మాట కనపడుతుంది. ఏంటి? ఏలియా మన స్వభావము కలిగినట్టు. అంటే మన స్వభావం ఏదే? చదవండి ఒకసారి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడు. అంటే మనలాంటి మనిషే ఏలియా కూడా. ఏం చేశాడు? మనం ఏమనుకుంటామంటే, చాలామంది పెద్ద పెద్ద ప్రవక్తలను చూసినప్పుడు, బాగా ఎప్పుడో దేవుడి సేవలో నుంచి ఉన్నోళ్ళని చూసినప్పుడు, ఆత్మపూర్ణులను చూసినప్పుడు, వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏ సమస్యలు ఉండేమో, అసలు డిప్రెషనే ఉండదేమో, భయం ఉండదేమో, కలత ఉండదేమో, అవన్నీ ఉండవేమో, ఒక సూపర్ న్యాచురల్ రీలంకి వెళ్ళిపోయి అక్కడ ఉంటారేమో, అక్కడ బతుకుతారేమో అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటో తెలుసా మీకు? అందరూ ఒక స్వభావం కలిగిన మనుషులే. దేనికంటే ఒక మాట అంటారు చూడండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి మళ్ళీ వద్దాం మనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? మన స్వభావము కలిగినటువంటి మనుషుడే. ఇక్కడ స్వభావము అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. దానికి గ్రీక్లో ఇచ్చిన పదం ఏంటో తెలుసా? హోమియోపథోస్. అంటే హోమియోపతి తెలుసా మీకు?
వినలేదు ఎప్పుడు హోమియోపతి అనే పదం వినలేదా? హోమియోపతి అంటే ఏంది? అది ఒక రకమైన వైద్యం. అంటే ఏం చేస్తారు హోమియోపతిలో? దానికి ఉన్న బేసిక్ నామ్ ఏంటంటే లైక్ క్యూర్స్ లైక్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, బాగా కాఫీ తాగటం వల్ల నిద్ర పట్టదు కదా. ఇప్పుడు నిద్ర లేమిని తగ్గించటానికి బాగా కాఫీ తాగటమే హోమియోపతి చెప్పే వైద్యం. అర్థమైందా? లైక్ క్యూర్స్ లైక్. ఇప్పుడు బాగా కాఫీ తాగితే ఏమవుతుందంట? నిద్ర పట్టదు. ఇప్పుడు నిద్ర లేని వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు బాగా కాఫీ తీసుకోండి అని చెప్తారు, అప్పుడు నిద్ర పడుతుందని చెబుతారు. అంటే లైక్ క్యూర్స్ లైక్ అనమాట. అది ఒక టైప్ ఆఫ్ వైద్యం. దాని మీద చాలా పాజిటివ్ ఉంది, చాలా నెగిటివ్ ఉంది. కొంతమంది పని చేసింది అన్నారు, కొంతమంది పని చేయట్లేదు అన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇక్కడి నుంచే. ఏంటి? ఈ పదమే బైబిల్లో రెండు చోట్ల ఉంది ఇది. ఒకటి ఇక్కడ, ఇంకోటి అపోస్తల కార్యముల గ్రంథం 14:15 చూడండి. అక్కడ పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, లుస్త్రాలో. అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గలవారమే, గల నరులమే. చూడండి ఇక్కడ ఏమంటాడు, వీళ్ళు లుస్త్రా అనే పట్టణానికి వీళ్ళు వెళ్ళారు. ఎవరు? పౌలు, బర్నబా. శీలా కాదు, బర్నబా. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశారంట? అక్కడ ఒక కుంటివాడిని ఏం చేశాడు? స్వస్థపరిచి నడిపించాడు. నువ్వు లేచి నడు అని చెప్పగానే నీకు బలం వచ్చింది. వాళ్ళు లేచి నడిచాడు. అక్కడ ఈ అద్భుతాన్ని చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? వీళ్ళు దేవుళ్ళు, మనము రోజు పూజిస్తున్నా. ఏంటి అక్కడ 2 పేర్లు చెబుతారు చూడండి. బర్నబాకి ఏంటంట? ద్యూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే. అంటే ముఖ్య ప్రసంగి కాబట్టి హెర్మే, పక్కనున్న సహకారంగా ఉన్నాడు కాబట్టి ద్యూపతి అని చెప్పి పేర్లు పెట్టారు. పేర్లు పెట్టి వీళ్ళు దేవతలు అని చెప్పి ఏం చేయటం మొదలుపెట్టారు? ఊరేగించడం మొదలుపెట్టారు. అంటే ఎవడైనా కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ అద్భుతం చేస్తే వాళ్ళే దేవుళ్ళు అనుకునేంత తీరులో ఉంటుంది కదా. అలాగే వీళ్ళు కూడా అనుకొని వీళ్ళని ఊరేగించడం మొదలు పెట్టేసరికి పౌలు గారు అనే మాట ఏంటంటే 14:15 మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, హోమియోపతోస్. అంటే అక్కడ ఇక్కడ ఈ 2 చోట్లే ఉంది ఈ పదం. అంటే మీకు ఎలాంటి స్వభావం ఉందో మాకు కూడా అలాంటి స్వభావమే ఉంది. పౌలు గారు ఎలాంటి వాడు? ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు, ఎంతోమందిని ఆయన ప్రభువులోకి నడిపించాడు. ఆయన నడికట్టు తాకిన వస్త్రపు చెంగు తీసుకొని వెళ్ళి అనారోగ్యులకి ఇస్తే వాళ్ళు ఆరోగ్యులయ్యారు, ఆరోగ్యం పొందారు. ఇంత దేవుడి కొరకు గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి ఏమంటాడంటే, నీకే స్వభావం ఉందో నాకు కూడా అదే స్వభావం ఉంది అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఒక గొప్ప స్థితిలో ఉన్నారు దేవుళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు మానవుడు అనే పొజిషన్ నుంచి వాళ్ళు ప్రమోట్ అవ్వరు ఎక్కడికి. హల్లెలూయా. అంటే వాళ్ళు మానవులు, ఎప్పటికీ మానవులే. ఏలియా ఒకరోజు 400 బయలు ప్రవక్తలకి సమాధానం చెప్పడానికి నిలబడి అంతమంది ముందు దేవుడు గొప్పవాడని నిరూపించే ప్రవక్త అయి ఉండొచ్చు. కానీ మరుసటి రోజే ఒక స్త్రీ చెప్పిన హెచ్చరికని భయపడి పారిపోయిన వ్యక్తి కూడా ఏలియానే. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఒక్కరోజు చూడండి, ఒకరోజు మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఆత్మీయ స్థితిలో మనం ఏదో 1 గంట ప్రార్థన చేస్తే ఎలా ఫీల్ అవుతామంటే, ఆత్మీయ స్థితిలో మనము ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతాం. ఇంకా దేవుడికి నాకు ఇంకా మధ్యలో ఏది అడ్డు లేదు, అసలు ముందే లేదు. కానీ ప్రార్థన చేసినప్పుడే ఫీల్ అవుతాం మనం, దేవుడికి నాకు మధ్యలో అడ్డేది లేదు, ఇంకా ఆయనకి నాకు పెద్ద సంబంధం ఉంది, ఇంకా అస్సలు మామూలుగా ఉండదు ఇక నుంచి. ఇక ప్రార్థన చేసే ఈరోజు ఇక మామూలుగా ఉండదు, రేపటి నుంచి చూస్తారు నా తడాకా మనం అనుకుంటాం. తర్వాత రోజే ఏదో ఒక చిన్న సమస్య రంగాల్నే మళ్ళీ ఎంత ఎత్తుకైతే వెళ్ళామో అంతే కిందకి మళ్ళీ మనం పడిపోతాం. అంతే కింద పడిపోయి నిన్న ఫీల్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడేమనుకుంటాం, నాకన్నా ఇంకా ఈ ప్రపంచంలో ఇంత నీచంగా బతికేవాడు ఇంకొకడు లేడు అని చెప్పి మనం అనుకుంటాం. అంటే ఒక్క రోజేమో అత్యున్నతమైన స్థాయిలో ఫీల్ అవుతాం, మరొక రోజేమో
అసలు ఏమీ లేదు, ఇంక నేను చచ్చిపోతే బాగుండు, ఇంక నా పని అయిపోతే బాగుండు అని చెప్పి ఫీల్ అవుతాం. అట్లా అనుకోరా? ఎవరు అనుకోరా? వాస్తవం చెప్పండి, నిజం చెప్పండి, చెయ్యి ఎత్తండి. అనుకుంటాం కదా, మనం అందరం అనుకుంటాం. నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు, అందరూ అనుకుంటారు. దేనికి అలా అనుకుంటారంటే మీ ఫీలింగ్స్ మీద మీరు ఆధారపడితే అలానే అనుకుంటారు. హల్లెలూయా. దీనికి క్యూర్ కూడా చదువుదాం మనం. అంటే దీనికి ఇలా అనుకోకుండా ఎలా ఉండాలనేది కూడా తర్వాత చూస్తాం. కానీ ఏంటంటే ఒకరోజు మనం అత్యున్నతమైన స్థానంలో ఉన్నామని మనం అనుకోవచ్చు, తర్వాత పాతాళానికి పడిపోయిన స్థానంలో ఉన్నామని కూడా మనము అనుకోవచ్చు. ఒకరోజు 400 మంది బయలు ప్రవక్తలకు ఎదురుగా నిలబడి దేవుడే గొప్పవాడని నిరూపించవచ్చు. మరో రోజు ఒక స్త్రీ ఇచ్చిన ప్రమాద హెచ్చరికకి భయపడి అరణ్యంలోకి పారిపోయిన వాళ్ళకు కూడా ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మనందరికీ దేవుడు అవసరం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రవక్తకైనా ఆఖరికి ఎవరు అవసరం? దేవుడే అవసరం. హల్లెలూయా. అంటే ఏంటి? ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత స్థానానికి వెళ్ళిపోయినా మరుసటి రోజు ఉదయం లేచేసరికి మనకు ఎవరు కావాలంటే దేవుడే కావాలి. ఏ రోజుకి ఆ రోజు మనకి దేవుడు కావాలి. ఇది ఒక్కసారి కంప్లీట్ ప్యాకేజ్ కాదు దేవుడు మనకి ఇచ్చేది. ఆయన మనకి నడిపిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. నడిపించేవాడు ఏం చేస్తాడు? ఒక్కొక్క అడుగు నడిపిస్తాడు. కానీ ఒకేసారి మనకి కంప్లీట్గా మనకి ఒక మార్గాన్ని ఆయన ఇచ్చాడు. ఒక్కొక్క అడుగు స్టెప్ బై స్టెప్ ఆయన ఏం చేస్తాడంటే మనకి మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అతను ఇలా అనుకున్నాడు. 4వ వచనం చదవండి. పోయి బద్రీ వృక్షం దగ్గర కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా, ఎక్కువ వాడిని కాదు, ఇంత మటుకు చాలు, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, చాలు, ఇక నన్ను ఏం చేయాలి? నువ్వు చంపేయి, నా ప్రాణాన్ని తీసేసుకో. ఎవరు? ఏలియా అంటున్నాడు ఈ మాట. ముందు రోజు ఏలియా ఎవరు? ఇప్పుడు ఏలియా ఎవరు? చూడండి. ముందు రోజేమో 400 మంది ప్రవక్తలు హతము చేశాడు, రోషంగా నిలబడ్డాడు. ఈ రోజేమో నా ప్రాణాన్ని తీసేసుకో, లెట్ మై లైఫ్ గో ఆన్, అంటే నా ప్రాణాన్ని నువ్వే తీసేసుకో, టేక్ అవే మై లైఫ్ అని చెప్పి అంటున్నాడు. పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. చూడండి, అతను చూశాడంట. చూసే లోపల ఏమున్నాయి? నిప్పుల మీద కాల్చబడిన అప్పం, నీళ్ళ బుడ్డి కనపడిను. చూడండి, ఇక్కడ నిరాశలో ఉన్న ఏలియాకి దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. నిరాశలో ఉన్న ఏలియా ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు? పడుకున్నాడు. ఏం చేశాడంట? పరుండటం అంటే నిద్రపోయాడు. ఇప్పుడు కూడా చాలామంది చూడండి, మనం బాగా ఏడిస్తే నిద్ర పట్టింది కదా. బాగా చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏడిచి బాగా నిద్రపోతారు కదా. చిన్నప్పుడు మనకు కూడా అనుభవమే. బాగా ఏడిస్తే ఏమవుతుంది? బాగా నిద్రపోతాం. ఇట్లాగే ఇతను కూడా డిప్రెషన్లో బాగా ఉండి బాగా నిద్రపోయాడంట. నిద్రపోయి లేచేసరికి ఏమైంది? దేవదూత వచ్చి ఒక అప్పము, అట్లాగే అప్పాలు, నీళ్ళ బుడ్డి అక్కడ ఉంటే తీసుకుని తిన్నాడంట, మళ్ళీ పడుకున్నాడంట. అంటే చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? నిరాశలో ఉన్న ఏలియాకి దేవుడు విశ్రాంతిని ఇస్తున్నాడు. హల్లెలూయా. మీరు నిరాశలో చూడండి, అప్పుడు ఏం చేశాడు తర్వాత? అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. హల్లెలూయా. పడుకున్నాడు, లేచాడు, తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ తిన్నాడు. ఇప్పుడు లేచి ఏం చేస్తున్నాడు? బలముతో హోరేబు దగ్గరికి 40 రోజులు ప్రయాణం చేశాడంట. హల్లెలూయా. అంటే నిరాశ పడొద్దు అని చెప్పి చెప్పట్లేదు. నిరాశ పడండి, కానీ గంటకు మించి నిరాశ పడొద్దు. నిరాశ పడినా మళ్ళీ అక్కడి నుంచి లేవండి, మీ బలానికి మించిన ప్రయాణం మీకుందని గుర్తించండి, మళ్ళీ అక్కడి నుంచి మీరు కదలండి. హల్లెలూయా. నిరాశ పడకండి జీవితంలో అని చెబితే చాలా సింపుల్ చెప్పటం, కానీ నిరాశ పడకుండా ఉండటం ఈజీయా? ఈజీ కాదు. నిరాశ పడకుండా ఉండటం ఈజీ కాదు, కానీ నిరాశ పడినా అక్కడి నుంచి లేచి మరలా ముందుకు కదలటం సులభమే. హల్లెలూయా. మీ జీవితంలో మీకు నిరాశలు ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలంటే నిరాశ పడండి. ఒక అరగంట, ఒక గంట నిరాశ పడండి. తర్వాత వెళ్ళండి, ఏదైనా వండుకోండి, తినండి, మరలా అక్కడి నుంచి లేచి మీ పనులు మీరు చూసుకోండి. మీరు మీ జీవితంలో మీరు చేసే కార్యక్రమాల్లో మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అవ్వండి. హల్లెలూయా.
ఏ నిరాశ మిమ్మల్ని ఆపకూడదు. అతను ఏమడిగాడు? నా ప్రాణాన్ని తీసేయని చెప్పి అడిగాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది. హల్లెలూయా. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు ప్రయాణం చేశాడు. హోరేబుకు వచ్చాడు. అతడు ఈ యొక్క గుహలోనికి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇతడు నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను హతము చేసే సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకు చూచున్నారని మనవి చేసెను. అంటే ఇతడు ఏమనుకుంటున్నాడు? నేను ఒక్కడనే ఉన్నాను, ఇక నేను కనుక పోతే ఇంకెవడు లేడు, రోషంగా ఉండేవాడు ఎవడు లేడు అని చెప్పి అతను అనుకుంటున్నాడు. అంటే దేవుడి కోసం రోషంగా ఉండేవాడు ఎవడూ లేరని ఈయన అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఈయన ఏం చేయగలడు? ఈయన అన్నిటినీ, ప్రవక్త కాబట్టి అన్నిటినీ తెలుసుకోగలడు. ఇతరులు లేని ప్రదేశాల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోగలడు. కానీ ఇతనికి కూడా తెలియని విషయం ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇతను అనుకున్నాడు. చివరికి దేవుడు ఏం చెబుతారు? నువ్వు మాత్రమే కాదు రోషంగా ఉంది, ఇంకా 7 చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయము 18వ వచనము. అయినను ఇశ్రాయేలు వారిలో బయనకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండి 7,000 మంది. చూడండి, బయలకు మోకాళ్ళు ఓడకుండా రోషంగా ఉన్నది నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు నువ్వు. కానీ ఎంతమంది ఉన్నారు తెలుసా? నాకు 7,000 మంది నాకున్నారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుని కొరకు ఎప్పుడు ఒక శేషము మిగిలే ఉంటుంది. మనం అనుకుంటాం ప్రపంచం అంతా చెడిపోయింది, మనుషులందరూ చెడిపోయారు, ఎవ్వరిలో ప్రేమ లేదు, ఎవ్వరూ రోషంగా లేరు, అంతా చల్లారిపోయింది ఈ లోకంలో క్రైస్తవం అనుకుంటాం. లేదు, దేవుడి కొరకు రోషంగా ఉండేవాళ్ళు ఇప్పటికీ నిలిచే ఉన్నారు. కానీ ఏలియా కనపడినట్లు మనకు కూడా వాళ్ళు కనపడట్ల. దేవుడి కొరకు ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది లోకంలో ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే ప్రపంచం అంతా అయిపోయింది, ఎవ్వరూ దేవుడి కొరకు పనిచేసేవాళ్ళు లేరు, నేను ఒక్కడనే ఉన్నానేమో. అంటే ఇది కూడా ఏంటంటే ఒక రకంగా స్వనీతే. నేను ఒక్కడనే నమ్మకంగా పనిచేస్తున్నా కాదు. దేవుడి కొరకు ఎప్పుడు ఒక శేషం అనేది మిగిలే ఉంటుంది. హల్లెలూయా. రోషంగా ఉన్న వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారు ఏలియా అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఏలియా ఏమని అడిగాడు? నా ప్రాణాన్ని తీసుకోమని అడిగాడు. చివరికి ఏలియా ప్రాణము పోకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళాడా లేదా? హల్లెలూయా. ఎంత అద్భుతం చెప్పండి. నా ప్రాణాన్ని తీసేసుకో అని అడిగిన వ్యక్తి ప్రాణం పోకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటే అది అద్భుతమా కాదా? హల్లెలూయా. మనము బాగా తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు చాలా మాటలు మాట్లాడతాం. నా ప్రాణాన్ని తీసేసుకో, నన్ను చంపే, ఇంక తీసే ఇక్కడి నుంచి, ఇక నా వల్ల కాదని చెప్పి. కానీ ఆ మాటలన్నీ దేవుడు లెక్క చేయడు. ఒకవేళ లెక్క చేస్తే ఏమవ్వాలి? ఒకవేళ నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు సమాధానం ఇవ్వాలి అంటే నా ప్రాణాన్ని తీసే అనగానే కింద పడి చచ్చిపోవాలి, వెనక్కిబడి చచ్చిపోవాలి. ఎందుకు? నువ్వు అడిగావు కాబట్టి. కానీ ఎవరు అట్లా అడిగిన వాళ్ళు వెనక్కిబడి చచ్చిపోవట్లేదు. దేనికంటే మన మాటలు కాదు దేవుడు లెక్క చేసేది. హల్లెలూయా. ఆయన చూడండి, ప్రాణాన్ని తీసుకో అని అడిగిన వ్యక్తి ప్రాణాన్ని ఎప్పటికీ తీసుకోవాలి. భూమి మీద అందరూ ప్రాణం పోగొట్టుకోవాల్సిన వాళ్ళే. కానీ ఇతను ఏంటంట? ప్రాణం తీసుకో అని అడిగాడు, కానీ ఇతని ప్రాణం మాత్రం తీసుకోవాలా. దేవుడు ఇతని ప్రాణం మాత్రం పోలా, ఉన్నపాటునే ఎత్తబడ్డాడు. హల్లెలూయా. మనం కూడా ఆవేశంలో అన్న మాటలు దేవుడు పట్టించుకోడు. కాబట్టి ఏంటంటే అవి మన వేస్ట్ ఆఫ్ ఎమోషన్, అంతే. మనం అనవసరంగా మాటలు వృధా చేసుకుంటున్నట్టే. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న మాట, ఒక రోజు మీరు అత్యున్నతమైన స్థానంలో ఉండొచ్చు, మరో రోజు మీరు కింద ఎక్కడికో పడిపోయామని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. మీరు అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు దేవుడు మీకు ఎంత అవసరమో, కింద పడిపోయిన స్థానాల్లో కూడా దేవుడు మీకు అంతే అవసరము. అంటే ఎల్లప్పుడూ దేవుడు మనకు అవసరమే. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుడు మనల్ని ఒకే రీతిగా ఆయన
ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు ఆ యొక్క ఇశ్రాయేలు ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. యేసు ప్రభు ఆ ప్రాంతాలన్నిటిలోనే లోతట్టు ప్రాంతాల్లో ఉంటాడు. ఎక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. ఏంటిది అది? యోర్దాను అది. యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటాడు కదా, అది లోతట్టు ప్రాంతం. అక్కడ ఏమంటాడు 3:17లో? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అంటే ఆయన అత్యున్నతమైన ఎత్తులో ఉన్న ఈయన నా ప్రియ కుమారుడే. అంటే ప్రాంతాల పరంగా చెబుతుంటే మనకు అన్వయించుకో, అత్యంత లోతులో ఉన్న ఈయన నా ప్రియ కుమారుడే. మనం కూడా మన ఆత్మీయ స్థితిలో అత్యంతమైన ఎత్తులో ఉన్నా మనం ఆయనకి ప్రియకుమారులమే. ఇక్కడి నుంచి లేవలేను, నా పరిస్థితి అయిపోయింది అనుకునే స్థితిలో ఉన్నా మనం దేవుడికి ప్రియకుమారులమే. హల్లెలూయా. ఆ రీతిగా మనల్ని మనం చూసుకోవాలి. ఇంకా బైబిల్ నేను మాత్రమే కాదు, నా ప్రాణం తీసేసుకో లేదా వాళ్ళ పుట్టిన దినాన్ని శపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యోబు ఏమంటాడు? 3:11 చదవండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఫాస్ట్గా. యోబు గ్రంథం 3:11 చూడండి. పుట్టగానే నేను ఎలా చావకపోతిని. చూడండి యోబు ఏమంటున్నాడు? పుట్టినప్పుడే చస్తే బాగుండేది, ఈ శ్రమలన్నీ నాకు ఉండేవి కాదు. పుట్టినప్పుడే చచ్చిపోతే, గర్భంలోనే నేను పోయి ఉంటే నాకు మేలు కలిగేది. ఇంత శ్రమని, ఇంత అనారోగ్యాన్ని, ఇంత కుటుంబ నష్టాన్ని, ఇంత ఆర్థిక నష్టాన్ని నేను భరించవలసిన అవసరం నాకు ఉండేది కాదు అని చెప్పి అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. గర్భములో బయలుదేరగానే నీ నేల ప్రాణములను విడవకపోతిని. మోకాళ్ళ మీద నన్ను నేల ఉంచుకొనిది, నీ నేల స్థానములను కుడిచి తిని, లేని ఎడల స్తనములను లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని అంటే నేను నిమ్మలంగా అంటే ప్రశాంతంగా ఉండేవాడిని నేను చచ్చిపోయి ఉంటే చిన్నప్పుడే అని చెప్పి ఆయన అంటున్నాడు. అలాగే మోషే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. మోషే ఏమంటాడు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 14వ వచనం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ బేర్. అంటే అది నేను భరించలేని భారము. నీవు నాకు ఇట్లా చేయదలిచిన ఎడల నన్ను చంపే. చూడండి, నా వల్ల కావట్లేదు, నువ్వు నన్ను ఏం చేయాలి? వీళ్ళందరినీ నేను మోయలేను, వీళ్ళందరినీ నేను ముందుకు నడిపించలేను. ఒకడేమో ఆహారం లేదని నా దగ్గరికి వస్తాడు, వాడికి ఆహారం ఇచ్చి పంపిస్తే ఇది మన్నా, ఇంకొకడేమో వచ్చి పూరే మాంసం కావాలంటాడు. సర్లే వాడికి మాంసం అడిగాడని ప్రార్థన చేసి మాంసం ఇచ్చి పంపిస్తే ఇంకొకడు వచ్చి నీళ్ళేమంటాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాత బండలో నుంచి వచ్చి నీళ్లు తాగి బాగా తృప్తి చెంది మళ్ళీ నా మీదే వాళ్ళు సనుగుతారు. సరే సనిగారు కదా అని చెప్పి వాళ్ళని బుజ్జకింత ఇద్దామని చూస్తే వాడిని బుజ్జగిస్తే ఇంకొకడికి కోపం. ఇట్లా ఏంటి, ఇంతమందితో నలిగిపోయి ఆయన ఏమడుగుతున్నాడు చివరికి? నా వల్ల కాదు ఇంక ఇది. నేను మనం అంటాం కదా చాలాసార్లు, ఇది ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ దీన్ని చూడలేను, ఈ వ్యాపారం నేను చేయలేను, ఈ కుటుంబాన్ని నేను పోషించలేను, ఇక నా భుజాల మీద నేను తీసుకెళ్ళలేను, నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతే ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. కామన్ డైలాగ్ కాదు ఇది ప్రతి ఇంట్లో. నేను చచ్చిపోతే మీరందరూ ప్రశాంతంగా ఉంటారు అంటే చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటారని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎవరు చెప్పారు మీకు మీరు చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటారని? అందరూ అంటే ఏంటంటే ఇవి సాధారణంగా మానవుడి నోటికి ఎక్కువ రావాల్సిన వాటికన్నా రాకూడనివే వస్తాయి. ఏమొస్తాయి? చావు గురించే. ఎందుకంటే చావు చాలా చులకన కదా. అందరూ ప్రతి ఒక్కళ్ళు చావు గురించే మాట్లాడతారు. మనం తిట్టే తిట్లల్లో కూడా చావుకు సంబంధించిన పదాలే తిడతాం. నీ పిండాకుడు, నీ తద్దినం బెట్ట, నీ దినం చెయ్య, ఇయే కదా ఈ పదాలు ఇవన్నీ.
ఈ తిట్లు ఇవి కూడా అన్నీ చావుకే. తద్దినాలు, దినాలు, భోజనాలు, పిండాకుళ్ళు, శారదాలు ఇవన్నీ ఏంటి? పాడెలు, పచ్చిపత్తులు ఇవన్నీ ఏంటి? చావుకు సంబంధించినవి. అంటే చావు గురించి అంటే ఎంత ఆసక్తిగా తిడతారంటే మనకేంటంటే చాలా చాలా బాగా వస్తాయి అవన్నీ. కానీ ఏంటంటే జీవం గురించి మాట్లాడమంటే ఒక్కరు కూడా మాట్లాడరు. సామెతల గ్రంథంలో ఒక మాట అంటారు. ఏమంటారు? జీవ మరణములు నాలుక వశము. అంటే నాలుక వశం అంట. అంటే జీవమైన మరణమైన దేనికి వశము? నాలుకే. ఎక్కువ ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. ఎక్కువ చావు, ఎక్కువ ఇవి ఆ దరిద్రం ఎక్కువ మాట్లాడుతుంటే దరిద్రమే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దరిద్రానికి దారి చెప్పాల్సిన అవసరంలా. మనం దరిద్రం అంటే ఎక్కడున్నా కానీ వచ్చేసింది. నువ్వు అమెరికా వెళ్ళి దరిద్రాన్ని గురించి ఆలోచిస్తే అమెరికాలో కూడా దరిద్రం ఉంటుంది. ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ అనుకుంటారు, కానీ ఆ రిచెస్ట్ కంట్రీలో కూడా దరిద్రం అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారు. అక్కడ మనం హోమ్లెస్ అంటారు. ఫారిన్ కంట్రీస్లో చాలా గౌరవంగా ఏమంటారు? హోమ్లెస్ పీపుల్ అంటారు. కానీ ఇక్కడ మాత్రం అడుక్కు తినేవాళ్ళు అంటారు. అంటే అక్కడిచ్చినంత గౌరవం కూడా ఇక్కడ ఇవ్వట్లా. ఏమంటారు? హోమ్లెస్. ఇప్పుడు చూడండి, వాళ్ళే చాలా సమాధానంగా ఉంటారు నిజం చెప్పాలంటే. దేనికంటే చూడండి, ఇప్పుడు ఒక మంచి ఇల్లుండి, ఒక మంచి అపార్ట్మెంట్ ఉండి, వీళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయా? రోడ్డు మీద ఉండే వాళ్ళకు ఉంటాయా? నిజం చెప్పండి, ఉండవు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు నిజం చెప్పాలంటే. వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి టెన్షన్లు కూడా ఉండవు. ఉదాహరణ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎక్కువ టెన్షన్ పడితే అదే దేని మీద ప్రభావం చూపిస్తుంది చెప్పండి? మన బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు బాడీలో త్వరగా ముసలి వాళ్ళు అవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎక్కువ టెన్షను. వీటి వల్ల చాలామందికి జుట్టు ఊడిపోతుంది, త్వరగా జుట్టు తెల్లబడిపోతుంది. ఓకే, దీనికి గల కారణం ఏంటి? ఎక్కువ టెన్షన్. ఇప్పుడు చూడండి, ఆఫీసుల్లో 24 గంటలు కూర్చొని పనిచేసేవాళ్ళు, లేదా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ తెప్పించుకుంటారు. ఈ నూనె రాసుకుంటే జుట్టు పెరిగిద్ది, ఆ నూనె రాసుకుంటే జుట్టు పెరిగిద్ది, అవి ఇవి తెప్పించుకొని రాసుకుంటాం కదా మనందరం. ఎందుకు? జుట్టు ఇడిపోతుందనే బాధ. కానీ నేను నా జీవితంలో ఒక్కళ్ళను కూడా రోడ్ల మీద తిరిగే వాళ్ళకి జుట్టు లేకపోవడం చూడాల. అందరికి ఇంత పొడుగు జుట్లు, గడ్డం ఇంత పొడుగు ఉంటుంది. గడ్డం ఎంత ఉంటుంది? చాలా పొడుగు గడ్డం, జుట్లు ఓడలోడలు పెరిగిపోయి ఉంటుంది. రోడ్ల మీద అలా 10 మందిని అడిగి తినే వాళ్ళకి ఎవరికైనా బట్టతలు ఉంటుంది చూసారు? నేను చాలా రేర్గా చూశారు ఎవరన్నా? చాలా రేర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ప్రశాంతమైన జీవనం వాళ్ళు జీవిస్తున్నారు మనకన్నా. హల్లెలూయా! మనకు లేదు ఆ ప్రశాంతత. మనకి 24 గంటలు టెన్షన్లే. ఆఫీసులో టెన్షను, ఇంట్లో టెన్షను, అక్కడ టెన్షను, ఇక్కడ టెన్షను. ఎప్పుడో 80 ఏళ్ళకు కూడాల్సిన జుట్టు 30 ఏళ్ళకే ఊడిపోతుంది. ఎప్పుడో 50, 60 తర్వాత తెల్లబడాల్సిన జుట్టు 20, 30కే తెల్లబడిపోతుంది. ఎందుకు? ఒకటి వస్తే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. ఈ ఆలోచన వల్ల ఇంకో 10 ఎంటుకలు తెల్లబడతాయి. ఒక ఎంటుకు తెల్లగా వచ్చింది అనుకో, ఇంక 24 గంటలు దాని గురించి ఆలోచిస్తారు. ఇది ఎలా తెల్లగైంది? నా వయసు తక్కువ కదా. ఇక సెర్చ్ చేస్తుంటారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, అక్కడ సెర్చ్ చేస్తారు. రీజన్స్ బిహైండ్ వైట్ హెయిర్ అని అది ఇదని సెర్చ్ చేసి ఇంకా దాని గురించి 24 గంటలు ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచన వల్ల ఇంక ఉన్నది కూడా పోద్ది. అంటే చూడండి, ప్రశాంతమైన జీవనం ఎవరికి ఉంది? వాళ్ళకే ఉంది. మనం ప్రశాంతత కోసం పాకులాడతాం, వాళ్ళ ఆహారం కోసం పాకులాడతారు. కానీ వాళ్ళకి ఆహారంతో పాటు వాళ్ళకేం దొరుకుతుంది? ప్రశాంతత కూడా దొరుకుతుంది. కాబట్టి ఏం చేయాలంటే, ఈ ప్రశాంతత కావాల్సిన జీవితం కావాలి అంటే మిమ్మల్ని అందరినీ కూడా అలా అవ్వమని చెప్పట్లేదు. కానీ యేసుప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. మత్తయి సువార్త అనగానే అడుగుడి కాదు. మత్తయి సువార్త అనగానే వెంటనే అదే ఇందాక చెప్పింది ఫస్ట్లో మెసేజ్ స్టార్టింగ్లో. యోహాను సువార్త అనగానే దేవుడి లోకమును, మత్తయి సువార్త అనగానే అడుగుడి మీకు ఇస్తాడు. ఇది కాదు. మత్తయి సువార్తలో అది ఒక వచనమే. మత్తయి సువార్తలు ఇంకా 28 అధ్యాయాలు ఉంటాయి. అధ్యాయానికి వచ్చి దాదాపు ప్రతి అధ్యాయానికి 20 వచనాలు పైనే ఉంటాయి. హల్లెలూయా! మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతినిస్తాడు ఆయన. హల్లెలూయా! ప్రశాంతంగా ఉంటుంది ఆయన దగ్గరికి వస్తే. మీలో చాలా మందికి తెలుసు,
మీ జీవితంలో సమస్యల్లో ఉన్నప్పుడు మీరు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నాకు ప్రశాంతంగా అనిపించింది అన్నోళ్ళు ఎంతమంది దేవుడు చేయొద్దండి? హల్లెలూయా. అనిపించలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనందరం అనుభవించిందే అది. కానీ ఇంకా అనుభవించాల్సిన ప్రశాంతత చాలా ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన దగ్గరికి ఎంత ప్రశాంతత అడిగితే అంత ప్రశాంతత ఇస్తాడు. వీళ్ళందరూ ఏమంటారంటే పాత నిబంధన ప్రవక్తలు నన్ను చంపే, నన్ను తీసేసుకో, ఇక నా వల్ల కాదు అంటారు. ఇప్పుడు కొత్త నిబంధనలో శ్రమలు ఎదుర్కొన్న ప్రవక్తలు ఏమంటారు చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, చూడండి, ఇప్పుడు పాత నిబంధనలో అందరూ గొప్ప ప్రవక్తలే, కానీ శ్రమ వచ్చినప్పుడు దాదాపు అందరూ ఏమడిగారు చెప్పండి? చంపే, మరణం అని చెప్పి అడిగారు. కొత్త నిబంధనలో ఉన్న దేవుని దాసులు శ్రమ వచ్చినప్పుడు ఏమడుగుతారో చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా, చూడండి, వీళ్ళకి ఒక అపనమ్మిక వచ్చిందంటే ఏంటంటే బతుకుతాము అనే నమ్మకం కూడా లేదు. ఎవరికి? అపోస్తలుడైన పౌలు గారికి, తన వెంట ఉన్నవారికి. మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతే, ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు పాత నిబంధనలో ఉన్న వాళ్ళు కూడా. శక్తికి మించిన భారం, బ్రతుకుతామని నమ్మకం లేదు. అలాంటి స్థితిలో ఏమడిగారు? శక్తికి మించిన భారం ఎవరికి? మోషేకి. ఏంటి? ఎంతమందిని నడిపించాలి, కాబట్టి ఏం చేయి ప్రభు, నువ్వు నన్ను చంపే. ఇప్పుడు కూడా పౌలు గారికి అలాంటి పరిస్థితే, శక్తికి మించిన భారం. ఇప్పుడు ఆయన ఏమంటాడు చూడండి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమవుతామని నిశ్చయం మా తట్టుకు మాకు కలిగి ఉన్నాము. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పించును. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇతనికి ఉన్న నమ్మకం ఏంటంటే, అంటే ఆయన తక్కువని కాదు, మోషే అయినా ఎక్కువని కాదు, కానీ ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయింది. అంటే ఒక దృక్కోణం, ఒక పరిస్థితుల్ని, శ్రమల్ని చూసే దృక్పథం అనేది ఇక్కడ మారింది. ఏంటి? ఇంత గొప్ప శ్రమ వచ్చినా, చచ్చిపోతాము, మరణం వస్తుందని మేము అనుకున్నా, ఆయన మమ్మల్ని ఏం చేశాడు? తప్పించాడు. అక్కడ అయిపోలా, భవిష్యత్తును గురించి నమ్మకం ఉంది. ఇక్కడ ఏమంటాడు? ఇక ముందును తప్పించును. అంటే ఇక ముందు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మాకు వస్తాయి, కానీ దేవుడు ఏం చేస్తాడు? మమ్మల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ, ఇక ముందు నన్ను దేవుడు తప్పిస్తాడని చెప్పండి. గట్టిగా చెబుదాం, ఇక ముందు దేవుడు నన్ను ఏ పరిస్థితి అయినా ఖచ్చితంగా తప్పిస్తాడు. హల్లెలూయా. ఈ నమ్మకం మనం కలిగి ఉండాలి కొత్త నిబంధన విశ్వాసులుగా. హల్లెలూయా. ఈ నమ్మకం, ఈ విశ్వాసం మనము తప్పించును, ఇక ముందును తప్పించును అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకంటే ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేని గురించి అంటే, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు పొందిన పరిచర్య ఎలాంటిదో చెప్పేది ఈ పత్రిక. హల్లెలూయా. పాత నిబంధనలో మోషేకున్న పరిచర్య ఎలాంటిది, కొత్త నిబంధనలో నాకున్న పరిచర్య ఎలాంటిది, నాకు అంటే మనందరికి ఇప్పుడు అనుగ్రహించిన పరిచర్య ఎలాంటిది అని చెప్పే పత్రిక ఈ పత్రిక. దేనికి? 3వ అధ్యాయంలో చూడండి, మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 6వ వచనము. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మగుటకు మాకు సామర్థ్యం కలిగించాడు. అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుంటున్న మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య, చూడండి, మోషే పరిచర్య గురించి ఇక్కడ పౌలు గారు కొత్త నిబంధనలో చేస్తున్న పరిచర్య గురించి ఒక డిఫరెన్సెస్ చెబుతున్నాడు. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. అలాగే ఈ పత్రికలోనే అక్కడ సమస్యలకి మోషే ఎలా స్పందించాడు, ఇక్కడ సమస్యలకి ఈ పరిచర్యలో
ఈ కొత్త నిబంధనలో నేను ఎలా స్పందిస్తానో చూపించాడు. హల్లెలూయా. ఏలియా నిరాశపడ్డాడు అని, ఏలియా ప్రాణాన్ని తీసేసుకోమన్నాడని మనము ప్రాణాన్ని తీసేసుకోమని అడగకూడదు. ఒకవేళ అడిగినా తప్పే కాదు, దేవుడని తీసుకోడు మన ప్రాణాన్ని. ఎందుకంటే అంత నిరాశలో ఉన్నప్పుడు ఈ వాక్యం ఎవరికి గుర్తుకు రాదు, ఇంత ఇంత డీప్గా ఎవరు ఆలోచించరు. కానీ మనం ఏం చేయాలంటే దీన్ని మైండ్లో, హృదయంలో పెట్టుకోవాలి. హల్లెలూయా. మోషే ప్రాణాన్ని తీసేసుకోమన్నాడు, మనం తీసేసుకోమని అడగాల్సిన అవసరము లేదు. మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అలాగే ఇంకో వచనం చదువుదాం, 4:8 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎటుపోయినను చూడండి, ఈయనేంటంట, ఎటెళ్ళినా కానీ శ్రమేనంట. చూడండి, ఎటెళ్ళినా శ్రమే ఉంది మాకు, కానీ మేమేం ఎలాంటి వాళ్ళం కాదు, ఇరికించబడలేదు. ఎటుపోయినా మాకు శ్రమ ఉంది, కానీ అందులో మేము ఇరుక్కోము. అపాయాలు చాలా ఉన్నాయి, కానీ అందులో ఉపాయం లేదు అనుకుంటే అది మీ అపనమ్మకమే. అపాయాలు ఉన్నాయి, కానీ ఉపాయం కూడా ఉంది. చూడండి, చాలామంది తరుముతున్నారు. సువార్తకి వెళ్ళినప్పుడు ఎవడు ఊరుకోట్లా, తరుముతున్నారు, కానీ దిక్కు లేని వాళ్ళం కాదు, మాకు దేవుడే మాకు దిక్కు. చూడండి, చాలాసార్లు పడద్రోశారు, కానీ నశించే వాళ్ళం కాదు. పడిపోయాము అంటే దాని అర్థం పడిపోయాము అని, నశించిపోయాము అని కాదు, పడిపోయిన స్థానం నుంచి తిరిగి మరలా లేస్తాము అని. హల్లెలూయా. పడినవాడి గొప్పతనం పట్టంలో లేదు, తిరిగి లేవటంలో ఉంది. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. పాపి లేవడు. ఎందుకు? పాపి పడ్డాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ముందు పడకముందు వాడి పొజిషన్ ఏంటి? నుంచున్నాడు. ఇప్పుడు పడిపోయాడని ఎవరిని అంటారు? ఆల్రెడీ కింద ఉన్నాడు అంటారు. ఎప్పటి నుంచో పుట్టిన దగ్గర నుంచి కిందే ఉంటే ఇటు పడిపోయాడరా అంటారా? అనరు. నుంచున్నాడు పడిపోతే పడిపోయారంటారు. అంటే పడిపోకముందు వాడికి ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ ఏంటి? నుంచోని ఉంటాం వాడి పొజిషను. పడిపోయి ఉన్నవాడు ఆల్రెడీ లేవకుండా ఎప్పటి నుంచో అట్లా ఉన్నవాడు పడిపోయాడని ఎవడు అండు. నుంచున్నవాడు పడిపోతేనే పడిపోయాడు అంటాడు. నుంచున్నవాడు పడిపోవటం వాడికి తెలిస్తే మళ్ళీ నుంచోవటం కూడా వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మీరు ఉన్న స్థితిలో పడిపోయారేమో, కానీ మీరు పడిపోయి ఉన్న స్థితి మీది కాదు, నిలబడే స్థితి మీది. హల్లెలూయా. 7 మార్లు పడినా మళ్ళీ తిరిగి లేస్తాము. ఎన్ని డిప్రెషన్స్, ఎన్ని నిరాశలు వచ్చినా భోజనం చేయండి, పడుకోండి, లేవండి, భోజనం చేయండి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళండి. ఎలాగా? ఎవరిలాగా? ఏలియాలాగా. నిరాశలో ఉంటే నిద్రపోండి, లేవండి, తినండి, మళ్ళీ పడుకోండి, కానీ ఉన్న చోట మాత్రం మీరు ఉండొద్దు. నిరాశలోనే ఎక్కువ కాలం ఉండొద్దు, నిరాశలోనే ఎక్కువ సమయం గడపొద్దు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూనే ఉండండి. హల్లెలూయా. కాబట్టి మనకేంటంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, నిరాశలు, నిస్పృహలు, శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు, ఈ కొలిమి, ఇవన్నీ మనకు ఖచ్చితంగా వస్తాయి. కానీ మనం ఎక్కడున్నామో అక్కడే మనము ఉండము. వీటన్నిటిని జయించి తిరిగి మనం ముందుకి వెళ్తాము. హల్లెలూయా. అందరూ మోకరించండి.